2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది? ఏ నక్షత్రాల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్మ వల్ల? వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, చాలా మంది నాకు ఇది కర్మ వల్ల జరిగింది, ఇది నా కర్మ అని అంటూ ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది? కర్మలో ఎన్ని రకాలు ఉంటాయండి? తప్పకుండా అమ్మా. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలాధారమైనటువంటిది. ఈవెన్ జ్యోతిష శాస్త్రానికి కూడా మూలము ఏంటి అంటే కర్మనేనమ్మా. సో కర్మ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ జన్మ మీ తల్లి కడుపున పుట్టారు అనుకుంటే ఆవిడే మీ తల్లి అయ్యారంటే కారణం ఒక కర్మ ఉంటుంది. నేను ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను, ఇలా కొన్ని వస్త్రాలు వేసుకున్నాను, కూర్చోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నానంటే నాకంటూ ఒక కర్మ ఉంది. కాబట్టి కనీసం నాకు బేసిక్ నీడ్స్ అనేటువంటివైనా ఉన్నాయి, ఏదో ఒక పుణ్యం ఉంది. కాబట్టి ఇది కూడా లేని వాళ్ళకి ఆ కర్మ, అది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉంటాం. అయితే కర్మలో 3 రకాలు ఉంటాయమ్మా: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే పాస్ట్ లైఫ్లో కానీ, గతంలో కానీ, పూర్వజన్మలో కానీ సో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది దాన్ని సంచిత కర్మ అంటామండి. దానికి అనుగుణంగానే రిఫ్లెక్షన్గా మనకి జీవితం అనేటువంటిది వచ్చింది. మీకైనా, నాకైనా, ఎవరికైనా సరే కావచ్చు కాక వచ్చింది. అయితే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఉన్నదంతా ఒకేసారి మనకి రాదండి. మనము ఎంతవరకు అనుభవించాలో మళ్ళీ అంతే అనుభవిస్తాం, మిగతాది క్రెడిట్ రూపంలో అక్కడే ఉంటుంది. అయితే ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు ఈ నిమిషం మనం చేయగలిగేటువంటి కర్మ అన్నమాట. అంటే ఇప్పుడు నేను వెళ్ళి దేవుణ్ణి పూజించాలనేటువంటిది నా చేతుల్లో ఉంటుంది, నేను వెళ్ళి ఏదైనా ఒక వ్యసనాలు చేయాలనేటువంటిది కూడా నా చేతుల్లో ఉంటుంది. అది కంప్లీట్లీ నా చేతుల్లో ఉండేటువంటిదమ్మా. పూజలు, ప్రాయశ్చిత్తాలు, శాంతులు, ఇవన్నీ జపాలు, ఇవన్నీ కూడా ఈ ప్రారబ్ధ కర్మలోకే వస్తాయండి. సంచిత కర్మని మనం మార్చలేమండి, గతంలో ఉన్నది కాబట్టి అది. సో ప్రారబ్ధ కర్మ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాము? ఒక పూజ చేసుకుని పరమాత్మ నాకు ఉన్నటువంటి ఈ కర్మని తొలగించు అనేటువంటిది ఒక ప్రాయశ్చిత్త రూపంలో భక్తిపూర్వకంగా ఆయన వేడుకుంటూ ఉన్నాం. సో అది ఒక ప్రారబ్ధ కర్మ. లేదా దాన ధర్మాలు చేసి ఉన్నటువంటి పాపకర్మని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చేసుకుంటున్నాం, అది ఒక ఉపాయము. లేదు ఇప్పుడు మళ్ళా మోసాలు, అబద్ధాలు, దారుణాలు, హత్యలు, లేకపోతే ఏదైనా సరే ప్రారబ్ధ కర్మ రూపంలో చేస్తుంటే అక్కడున్న సంచిత కర్మ, ఇక్కడ పెరిగిన ప్రారబ్ధ కర్మ, రెండు ఆగామి కర్మ రూపంలో మనం అనేక రకాల బాధలు, విపరీతమైన ఆరోగ్య సమస్యలు, విపరీతమైనటువంటి అప్పులు, తీవ్రమైనటువంటి దారుణ హత్యలు, ఇలాంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీకు క్లారిటీ వచ్చింది కదండి. ప్రారబ్ధ కర్మ అంటే కరెంట్లీ మనం చేసుకునేటువంటిది. ఇక ఆగామి కర్మ అంటే ఏదైతే ప్రారబ్ధ కర్మ వల్ల మనం మినిమైజ్ చేసుకున్నామో ఆ ఉన్నటువంటి సంచిత కర్మని, ఈ రెండిటి యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ వల్ల మన ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అనుకోండి, రేపొద్దున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇప్పుడు నేను ఒక దొంగతనం చేసి చదువుకోకుండా బయట తిరిగాను అనుకోండి, రేపొద్దున నేను దొంగలా మారి జైల్లో ఉంటాను, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇలా అన్నమాట. ప్రతి కర్మ కూడా అది సైంటిఫికల్గా, ప్రాక్టికల్గా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి, మన కంటికి కనబడినటువంటి కూడా కొన్ని ఉంటాయండి. మనం వెళ్తున్నప్పుడు మనకే ఎందుకు ఆ దారుణం యాక్సిడెంట్ అనేటువంటిది జరగాలి, మనకే ఎందుకు ఆ దురదృష్టం పట్టాలి అనేటువంటిది మనకి కంటికి తెలియదు, బికాజ్ సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. సో కాలసర్పదోషము కానీ, కుజదోషములు కానీ, ఇలాంటివి పితృశాపములు కానీ కొన్ని వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఉంటాయమ్మా. అందులో ఈ సంచిత కర్మ నుంచి వచ్చేటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్, కాలసర్పదోషం వంశపారంపర్యంగా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సంచిత కర్మ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరో పాముని చంపడం వల్ల కానీ, గోవుని చంపడం వల్ల కానీ, కుక్కని హింసించడం వల్ల కానీ వచ్చినటువంటిది. ఇలా సంచిత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే అండి, నక్షత్రాలకి, రాశులకి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఇంటర్లింక్ చేయొచ్చు, అసలు ఎలా దానికి దీనికి సంబంధం ఉంది అంటే, ఏ కారణం లేకుండా మీరు ఫలానా నక్షత్రంలో ఎలా జన్మిస్తారండి, ఆ స్వభావం అనేటువంటిది నక్షత్రం బట్టి మనం చూస్తాం. తర్వాత ఆ రాశికి సంబంధించిన స్వభావాలు మీకు ఎందుకు అన్వయం అవుతూ ఉన్నాయి. శని అనేటువంటి ఆయన కర్మకారకుడు, ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ దోషం మిమ్మల్ని ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతోంది? ఆ కర్మ ఉంది కాబట్టే ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇబ్బంది పడతారు. సో అలాగా
ఆ నక్షత్రాలు రాశులకు సంబంధించి మనకున్నటువంటి కర్మ మన జీవితంలో ఏ ఏ అంశాల మీద ఎలాంటి విషయాల మీద ఇబ్బంది పెడుతుందో మనం తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడచ్చు, వాటిని మినిమైజ్ చేసుకునే విధంగా పూజలు పరిహారములు కూడా చేసుకోవచ్చమ్మా. ఉమ్మగారు, మీరు అన్నట్టుగానే ఉత్తర నక్షత్రం 1వ పాదం వారికి 2026 సంవత్సరంలో కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంది, ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన పై మూడిట్లో ఏ కర్మ అనేది ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 1వ పాదం అనేటువంటిది సింహరాశిలో ఉంటే 2, 3, 4 పాదాలు కన్యా రాశిలో ఉంటాయండి. ఈ సంచిత కర్మ ఆధారంగా మనం చూసేటువంటి కర్మ సిద్ధాంతాన్ని గురు, శని, రాహు, కేతుల ఆధారంగా 2026లో మనం చూస్తే కనుక మొట్టమొదటిగా గురువుని ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దామండి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలంలో 11, 12, 1 స్థానాలు అనేటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచారం చేస్తారమ్మా. దీనివల్ల 2026 జూన్ 1వ తారీఖు వరకు ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అఖండమైనటువంటి రాజయోగం పడుతుందండి. ఎందుకు? జూన్ 1 దాకా గురుడు లాభంలో యోగిస్తారు కాబట్టి. సో చాలా మంచి రాజయోగం అండి. ఆ తరువాత నుంచి గురుబలము అనేటువంటిది తగ్గుతుంది. గురుడు యోగించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అంటే గౌరవ మర్యాదలు విపరీతంగా పెంచడం, ధనలాభం, విశేష ఆర్థిక అభివృద్ధి, తరువాత అన్నదమ్ముల మధ్యలో కానీ తోబుట్టోలతో కానీ ఉండేటువంటి కలహాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం, వ్యాపార అభివృద్ధి, పుణ్య కార్యక్రమాలు అనేటువంటివి చేయడం, దాన ధర్మాలు అనేటువంటివి చేయడం, ఆదాయ మార్గాలు పెరగడం లాంటివి 2026 జూన్ 1 దాకా మీకు చాలా బాగుంటుందండి. అయితే ఆ తరువాత నుంచి గురుడు 12, 1 స్థానాల్లో ఉండడం వల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడము, శుభకార్యాల్లో ఆటంకాలు రావడము, వృత్తిలో చికాకులు అనేటువంటివి ఇబ్బంది పెట్టడం, ఇన్కమ్ అనేటువంటిది తగ్గడం కానీ, వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే గౌరవ మర్యాదలు అనేటువంటివి తగ్గడం, చిన్న చిన్న అవమానాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి శనిగ్రహ సంచారాన్ని బాగా చూద్దామండి. శని ఎక్కడున్నారండి? వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారమ్మా. 8వ స్థానంలో ఉన్నారు అని అంటే అష్టమ శని. దీనివల్ల సడన్గా వచ్చేటువంటి ఆపదలు, సడన్గా వచ్చేటువంటి ప్రమాదాలు, సడన్గా వచ్చేటువంటి మానసిక ఒత్తిడి, లేకపోతే ఆర్థిక సమస్యలు, ఇలా అనేక రకాలుగా సడన్లీ ఏదో ఒక ఇబ్బంది కానీ లేకపోతే ఏదో ఒక ప్రమాదం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దీని నుంచి బయటకు రావాలి అంటే జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది? శని బాధలు పోవాలి అంటే కాళీ మాతకి సంబంధించినటువంటి పూజలు కానీ, శ్లోక పారాయణ కానీ, హోమము కానీ తప్పకుండా చేయండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఇకపోతే రాహు, కేతులు మనం గమనిద్దామండి. రాహు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా 2026 నవంబర్ 25 దాకా అనుకూలంగా లేరమ్మా. ఈ అనుకూలంగా లేనటువంటి రాహు ఏం చేస్తారు? మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఇస్తారు. పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనేటువంటివి ఇబ్బంది పెడతాయి, వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి అని చెప్పచ్చు. నవంబర్ 25 తర్వాత 6వ స్థానంలోకి రాహు వస్తారు కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది, శత్రు బాధల నుంచి బయటకు వస్తారు. కేతును మనం బాగా గమనిస్తే కేతు సంవత్సర కాలం అంతా కూడా అనుకూలంగా లేరండి. ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఏంటి అంటే ప్రశాంతత అనేటువంటిది ఉండదు 2026లో అమ్మ. తరువాత శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా శుభకార్యాలు జరగడం, మంచి విషయాలు చోటు చేసుకోవడం, ధన ఆదాయాలు బాగుండడం లాంటివి ఉంటే సెకండ్ హాఫ్లో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి కనబడతాయండి. ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు మగారు? మే 17వ తారీఖు దగ్గర నుంచి జూలై 17 దాకా రవి అనేటువంటి ఆయన 10th and 11th హౌసెస్లోకి వెళ్తారు కాబట్టి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం కానీ, ఏదైనా పని అవ్వాలి అనుకుంటే ఆ పని పూర్తవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళా తిరిగి నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా ఆ 1 మంత్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చమ్మా. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? గురుబలం పెరగడానికి సెకండ్ హాఫ్లో గురుడికి సంబంధించి మహాలింగార్చన చేయండి, కాళీమాతకి సంబంధించిన హోమం చేయండి, సుబ్రహ్మణ్య అష్టోత్తరం, రాహు కేతుల కోసం ఎవ్రీడే చాంటింగ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయండి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. 2, 3, 4 పాదం వాళ్ళు కన్యా రాశికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం మనం మాట్లాడితే గురువు అనేటువంటి ఆయన వీళ్ళకి
10th 11th 12th హౌసెస్లో సంవత్సర కాలంలో ట్రావెల్ చేస్తారండి. దీనివల్ల జూన్ 1వ తారీఖు దాకా గురుడు 10వ స్థానంలో ఉండడం వల్ల ధన నాశనం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, మాట పట్టింపులు అనేటువంటివి పెరగడం, కుటుంబ ఒత్తిడి అనేటువంటిది పెరగడం, ఉద్యోగంలో మార్పులు, చిన్న చిన్న అవమానాలు, రుణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అయితే జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా రాజయోగము. ఎందుకు? గురువు అనేటువంటి ఆయన 11th హౌస్లోకి వస్తారు కాబట్టి. ఆ టైంలో 4th and 7th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉంటారండి. వీళ్ళకి చాలా మంచి రాజయోగం అన్నమాట. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆస్తులు కొంటారు, ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు, వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి, విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. అన్ని విషయాలను కూడా ఆ టైం చాలా బాగా కలిసి వస్తుందండి. ఆ తరువాత అక్టోబర్ 31 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు మనం చూస్తే మళ్ళా గురుడు 12వ స్థానమైనటువంటి సింహరాశిలోకి వస్తారు. ఆ టైంలో ఖర్చులు విపరీతంగా పెరగడం, మళ్ళా కుటుంబ ఒత్తిడి కానీ ఎర్నింగ్స్ తగ్గడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. 2026లో గురువు అనేటువంటి ఆయన ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి ఏ టైం బాగా కలిసి వస్తుంది అంటే జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురువు యోగించడం వల్ల రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చండి. ఇకపోతే శనిని మనం బాగా గమనిస్తే శనిగ్రహ సంచారం సంవత్సర కాలం అంతా కూడా 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క మెరిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కోసం బాగా కష్టపడతారు, విదేశాలు వెళ్ళడానికి బాగా కష్టపడతారు, వ్యాపారం కోసం బాగా కష్టపడతారు. కష్టము అనేటువంటిది కనబడుతుంది, ప్రతిఫలము అనేటువంటిది కూడా కనబడుతుంది. అంతవరకు ఇబ్బంది ఏమీ కాదు. రాహు కేతుల్ని మనం బాగా గమనిస్తే రాహు అనేటువంటి ఆయన నవంబర్ 25, 2026 దాకా అద్భుతంగా యోగిస్తున్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా, వచ్చినవి తగ్గుముఖం పట్టడానికి, శత్రుబాధలు ఇబ్బంది పెట్టకుండా, రుణములు చేయకుండా రాహు కాపాడతారు. నవంబర్ 25 తర్వాత రాహు 5వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత సంతానం విషయంలో ఇబ్బందులు రావడం, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు రావడం, కెరీర్లో ఒడిదుడుకులు రావడం రాహు అనేటువంటి ఆయన ఇస్తారు. ఒక పక్క మనం కేతువుని చూస్తే అండి, కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా యోగించట్లేదు. నవంబర్ 25 తర్వాత ఆయన 11వ స్థానమైనటువంటి కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరగడం కానీ, కెరీర్లో ఒక సెటిల్మెంట్ పర్మనెంట్గా రావడం కానీ కేతు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది. సో ఈ విధంగా ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి ఈ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా ఈ విధంగా కనబడడం, రాహు కేతుల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఈ విధంగా కనబడడం జరుగుతుందమ్మా. వీళ్ళకి ఏ మాసాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? రవి అనేటువంటి ఆయన అనుకూలించినప్పుడల్లా ఉద్యోగాల్లో కానీ, చేసేటువంటి పనిలో కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, రాజకీయాల్లో కానీ రాజయోగాన్ని ఇస్తారండి. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 17వ తారీఖు దాకా రవి దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల కెరీర్ గ్రోత్ అవ్వడం, ప్రమోషన్లు రావడం, పనులన్నీ కూడా చకచకా పూర్తవడం లాంటివి బాగుంటాయి. మళ్ళా తిరిగి నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా బాగుంటుంది. అయితే ఇయర్ స్టార్టింగ్లోనే ఫిబ్రవరి 17 దగ్గర నుంచి మార్చి 17 దాకా 6th హౌస్లో రవి ఉండడం వల్ల బాగుంటుందండి. ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గుతాయి, అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు, శత్రు బాధల నుంచి కూడా బయటకు వస్తారు అని చెప్పొచ్చమ్మా. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు మగారు? ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి సంవత్సరం స్టార్టింగ్లోనే గురుబలం అనేటువంటిది లేదు. దీనికోసం పర్సనల్ చార్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఎల్లో సఫైర్ కనక పుష్యరాగము అనేటువంటిది పెట్టుకోవడం కానీ, లేకపోతే సెట్రిన్ అనేటువంటివి పెట్టుకోవడం కానీ, గురువుకి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం కానీ, గోసేవ చేయడం కానీ చేయండి. శని అనేటువంటి ఆయన మిశ్రమంగా ఉన్నారు, అవసరం లేదు. కేతు అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి గణపతి యొక్క ఆరాధన మంచి చేకూరుస్తుంది. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. 2026 మాత్రమే కాదండి, జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.